ఇక తెలంగాణ శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అమల్లో ఉంది. అధ్యక్ష, ఇది గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎనర్జీ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ అనేది అందుబాటులో లేకపోవటం వలన దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి సారించడానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అనేక మార్పులు వస్తున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో దీనిపైన పెద్ద ఎత్తున ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. సో ఈ ప్రభుత్వం రాగానే ప్రపంచం, దేశం, భారత ప్రభుత్వం ఆలోచన మేరకు ప్రపంచం అంతా కూడా క్లీన్ ఎనర్జీ కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, పొల్యూషన్ నుంచి కూడా కొంచెం దూరంగా ఉంచాలనే పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అందుబాటులో తీసుకొని రావాలనే ఆలోచనతో దీన్ని ఈ పాలసీని తీసుకొని రావటం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల్ని, ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహించడానికి దీంట్లో అనేక రాయితీలు పొందుపరిచాం. ఆ రాయితీలకు సంబంధించి కూడా నేను ఇప్పుడే వివరించాను. అట్లాగే దీని ద్వారా భవిష్యత్తులో 20,000 అంటే ఇప్పటికే ఎనర్జీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతూ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ఈ ఎనర్జీ డిమాండ్ సంవత్సరానికి పెరుగుతూ అది అందుకోలేనంత స్థాయికి పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పరిస్థితులు కూడా ఏర్పాటు చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్నటువంటి ఖాళీ స్థలాలన్నింటిలో కూడా సోలార్ పవర్ ప్రాజెక్టులు పెట్టడం, అందుబాటులో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దేవాదాయ భూములు కానీ, లేకపోతే ఇతరత్ర ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ పెద్ద ఎత్తున ఈ సోలార్ పవర్ని ప్రోత్సహించడం. అట్లాగే పంప్ స్టోరేజ్ అనేది కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో పోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించడానికి కావాల్సిన సదుపాయాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇప్పటికే దాదాపు 80 నుంచి 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో కొన్ని సంస్థలు అయితే ఎంఓయూ కూడా చేసుకునే అధ్యక్ష. సో తప్పనిసరిగా దీనివల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున తక్కువ ధరకి ఎనర్జీ రావటమే కాకుండా, కరెంట్ రావటమే కాకుండా పొల్యూషన్ లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఆనరబుల్ మెంబర్, ముందుగా ఏదైతే గత 10 ఏళ్లుగా కేవలము తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ ఒకటే తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే మారుతున్న కాలం, కాలుష్య విపరీతత పెరిగింది. ఢిల్లీలో పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష. భవిష్యత్తులో మనకు అటువంటి పరిస్థితి రాకూడదు, అటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏ రకంగా ఉంటుందో ఊహించలేకుంటుంటుంది. కాబట్టి దాన్ని ఆలోచించి ప్రభుత్వం ఏదైతే తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ తీసుకొచ్చినందుకు తెలంగాణ ప్రజల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన తెలంగాణలో మనకి సోలార్ అండ్ విండ్ పవర్ జనరేట్ చేయడానికి మనకు ప్రొవిజన్ ఎక్కువ ఉంది అధ్యక్ష. ఎందుకంటే అమంగ్ టాప్ 8 స్టేట్స్లో తెలంగాణ ఇస్ వన్ అమంగ్ ద స్టేట్ ఎక్కడైతే మనకి సోలార్ కానీ విండ్ ఎనర్జీ తోటి మనకున్న క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాం. ఈ పాలసీ తీసుకొచ్చినాక ఏదైతే మన ప్రభుత్వము ఎన్ని ప్రాజెక్ట్స్ దీని రిలేటెడ్ స్టార్ట్ అయినాయి, ఇప్పటికీ ఎంతవరకు మనము ఎనర్జీని కొత్తగా ఉత్పత్తి చేయగలిగినాము. ఎందుకనంటే మనకి ఈరోజున్న 2024 and 25 మ్యాక్సిమం ఎలక్ట్రిసిటీ మనకు అవసరం పడేది 15,623 మెగావాట్స్. ఇఫ్ ఐమ్ నాట్ నాకున్న అంచనా మేరకు 15,623 మెగావాట్స్. మనం ఇప్పుడు డెవలప్ చేసుకుంటాం మెట్రో రైల్ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ. రేపు పొద్దున మనకి 2034 to 35 మనకి 31,809 మెగావాట్స్ పవర్ ఏదైతే అవసరమయ్యే పరిస్థితి ఉంది. రేపు పొద్దున దానికి సంబంధించి ఈ తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో ఎన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ డీటెయిల్ వివరాలు తెలియజేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. మహేష్ గౌడ్ గారు. అధ్యక్ష, భవిష్యత్ అంతా సోలార్ పవర్ అధ్యక్ష. వీళ్ళ థర్మల్ కానీ హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కాస్ట్లీ కాకుండా కొంత పక్కన పడుతున్నటువంటి సందర్భం అధ్యక్ష. సోలార్ విషయంలో ఏషియన్ కాంటినెంట్లో భారతదేశం ఉన్నటువంటి అపారమైనటువంటి స్కోప్ ఇతరత దేశాలు లేదు అధ్యక్ష. మనకున్నటువంటి ఆ సూర్యరశ్మి కారణంగా సోలార్కి
భారతదేశంలో విపరీతమైనటువంటి స్కోప్ ఉంది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది అధ్యక్ష. పాలసీ ఎయిమ్ టు ఫెసిలిటేట్ లార్జ్ స్కేల్ ఆఫ్ డీసెంట్రల్ అడాప్షన్. ఈ ఏదైతే టార్గెట్ పెట్టినారో అధ్యక్ష 2000 మెగావాట్స్ బై 2030, అదేవిధంగా 40,000 మెగావాట్ బై 2035. దీన్ని స్పీడప్ చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నేను రెన్యూవబుల్ ఎనర్జీ గురించి నేను యూపీఏ 1లో ఆస్కర్ ఫెర్నాండెస్గా దీనికి మినిస్టర్గా ఉండి చాలా అపారమైన ఫండ్స్ పెట్టి దాని రకరకాల కమిటీస్ వేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళిన అధ్యక్ష. కానీ అనుకున్నంత స్పీడ్గా ఇతర రాష్ట్రాల్లో రాలేదు అధ్యక్ష. రెన్యూవబుల్ ఇంకా అర్థం చేసుకోవడానికే టైం పట్టింది. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం మెత్తనాడుకు నడుస్తున్నట్టుగా అధ్యక్ష. దీన్ని స్పీడప్ చేయాలి అధ్యక్ష. భవిష్యత్ అంతా కూడా సోలార్ది స్పీడప్ చేయాలి అధ్యక్ష. అదే ఎలక్ట్రిక్ కార్స్ అధ్యక్ష. ఎలక్ట్రిక్ కార్స్ నేను మొన్న కార్ షోరూమ్ పోయినప్పుడు ఎలక్ట్రిక్ కార్ గురించి అడిగితే వారు షోరూమ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిటీ మట్టికైతే మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీరు సపోజ్ దూర ప్రాంతానికి వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. ప్లాన్ చేసుకుంటే అక్కడ ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ మనకు అవైలబుల్ ఉందని చూసుకొని పోవాల్సిన పరిస్థితి. దాన్ని స్పీడప్ చేయాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్ యూనిట్స్ కానీ పబ్లిక్ పరంగా కానీ ఈ ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకుంటామంటే ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సో ఎలక్ట్రిక్ కార్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది పొల్యూషన్ దృష్ట్యా. అది ఎంకరేజ్ చేయాలంటే ఏ రకంగా అయితే మనకు పెట్రోల్ బంప్స్ అడుగడుగునా ఉంటాయో ఆ రకంగా ఛార్జింగ్ యూనిట్స్ దారి పొడుగునా పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేట్ రంగాన్ని కానీ ప్రభుత్వ పరంగానే. ముందు ఈ సోలార్ కానీ విండ్ కానీ ఈ పవర్కి మనం వీలైనంత బడ్జెట్లో పెట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆల్రెడీ అడుగులేస్తూ ఉంది. ఒక పాలసీని తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఈ సోలార్ విషయంలో కానీ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో ఏ పాలసీ లేకుండా ఉండింది. సంతోషం, ఈ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది, ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ దిశగా మరి మాన్య డిప్యూటీ సీఎం గారు ఆ పోర్ట్ఫోలియో ఎవరు చేస్తున్నారు కూడా ఆ దిశగా ఇంకా స్పీడ్గా అడుగు వేయాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాను. గౌరవ కవిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతంలో 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో దాన్ని 17,000 మెగావాట్ల కెపాసిటీకి తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. దానిలో సోలార్ కూడా బాగా మేజర్ రోల్ ప్లే చేసింది. అద్భుతమైన లిబరల్ సోలార్ పాలసీని బీఆర్ఎస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినాం అధ్యక్ష. మాట్లాడిన సభ్యులు కానీ మంత్రివర్యులు కానీ బీఆర్ఎస్ హయాంలో అసలు సోలార్ మీద ఫోకస్ చేయలేదని చెప్పడం ఒకటి తప్పన్న విషయాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను అధ్యక్ష. 1. 2, ఈ ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న అధ్యక్ష. సోలార్ ఎనర్జీని మహిళల ద్వారా ఉత్పత్తి చేపిస్తామని మొట్టమొదటి ఈ ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష. తర్వాత సబ్సీక్వెంట్గా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మహిళల కోసం ఒక పెద్ద మీటింగ్ పెట్టినారు అధ్యక్ష. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే మేము ప్రభుత్వ భూములు ఇవ్వము మహిళలకు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలందరి దగ్గర అయితే భూములు లేవు అధ్యక్ష. ప్రభుత్వం మహిళలకు భూములు ఇచ్చి అందులో సోలార్ ప్లాంట్స్ పెట్టియగలిగితేనే మహిళా సాధికారత కోసం వారు నిలబడ్డట్టు అవుతుంది అధ్యక్ష. ఇప్పుడు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ ఖాళీ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో సోలార్ పెట్టిస్తామని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఖాళీ ప్రభుత్వ ప్రదేశాలను సోలార్ కోసం మహిళలకు ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. 1. 2, మహేష్ అన్న గారు చెప్పినట్టు ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రెడ్కో అనే సంస్థ ద్వారా ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 4,000 ఛార్జింగ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు అనుకున్నది ఏంటంటే ఈ 4,000 ఛార్జింగ్ పాయింట్స్ కూడా యూత్కి ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయాలని అనుకున్నాం అధ్యక్ష. పీపీపీ